వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అబ్బాయికి ఒక అమ్మకి 4 పిల్లలు ఉన్నారు. నలుగురు పిల్లలలో 2 పిల్లల గురించి మాట్లాడుకుంటారు. ఒక పిల్లాడేమో రోజు తల్లి కాళ్ళు మొక్తాడు, తల్లికి పూజ చేస్తాడు, అన్నీ చేస్తాడు, తిండి పెట్టాడు, పూజలే చేస్తాడు. కానీ తల్లి ఏం చెప్పినా వినాడు. ఇంకో అబ్బాయి ఏం చేస్తాడు? తల్లికి పూజ చేయడు, అవన్నీ ఏం చేయడు. తల్లి ఏం చెప్తుందో ఫస్ట్ వింటాడు. విని అది సరైందా కాదా అని ఆలోచించి అది చేస్తాడు. అప్పుడు తల్లిని పట్టించుకుంటాడు. ఇప్పుడు తల్లికి పూజించేవాడంటే ఇష్టమా, ఆచరించేవాడంటే ఇష్టమా? మీకు అన్నీ తెలుసు. ఇప్పుడు మీరు ఎంత గొప్ప వాళ్ళు చూడండి. మీరేం చేసిందంటే మర్చిపోయింది అంతే. నేను దాన్ని మళ్ళీ గుర్తు చేయడానికి వచ్చిన, అవునా కదా? అసలు ఇక్కడ ఎవరైనా తెలియని వాళ్ళు ఉన్నారా అంటే ఎవరు లేరు. ఈ పిల్లకాడికి అంటే ఆచరణ ముఖ్యం. మరి ఇప్పుడు బాబా మనకి ఏం చెప్పిండు? అది ఆచరణ చేయాలి కదా. పుట్టి రోజు పూజ చేసి కొబ్బరికాయ కొట్టి అగరబత్తి ఇగో నీ కొబ్బరికాయ ఇచ్చిన, ఓ బాబా నాకు ఇయ్యు అని అడుగుతున్నామా లేదా? అడుగుతున్నామా లేదా? అంటే ఏం చేస్తున్నావు? కొబ్బరికాయ ఆయననే ఇచ్చిండు, అగరబత్తి ఆయననే ఇచ్చిండు, ఆయననే సృష్టించిండు. నువ్వు తీసుకపోయి నేను నీకు ఇచ్చిన అంటున్నావు. నువ్వు ఇచ్చేటోనివి కాదు. మళ్ళీ నువ్వు ఇంకొకటి కోరుకుంటున్నావు. కానీ సాయిబాబా భగవంతుడు భగవద్గీతలో మననే అడిగిండో తెలుసుకోవాలి. కొబ్బరికాయ అడగలే, అగరబత్తి అడగలే, ఏమడిగిండు? ఎంతమందికి తెలుసు? తెలియదు. అందుకే ఈ ప్రోగ్రాం. మరి సాయిబాబా దగ్గర శ్రద్ధ సబూరి అని రాసిండు. దాని అర్థం ఏంది? మనకి 2 ఉన్నాయి కదా. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నామంటే దీని ఆధ్యాత్మికం అంటే ఈ జీవుడు దేవుడి గురించి తెలుసుకోవడానికి ఇక్కడ కూర్చున్నాడు. ఇది ఒకటి, దీని పేరే ఆధ్యాత్మికం. రెండవది ఏంటిది? మనకు ఒక ఇల్లు ఉంది కదా, మనకు ఒక సంసారం ఉంది కదా, అది రెండవది. ఒకటి సంసారం, రెండవది ఆధ్యాత్మికం. ఈ రెండింటి గురించి చెప్తున్నాడు అక్కడ. శ్రద్ధ సబూరి అంటే, శ్రద్ధ అంటే ఇలా కూర్చొని ఈ జీవుడి గురించి ఆ దేవుడి గురించి తెలుసుకోవడానికి శ్రద్ధ ఉండాలి అంటున్నాడు. అర్థమైంది? ఇప్పుడు మీరు ఇలా కూర్చొని శ్రద్ధ పెట్టలేరు అనుకో, ఏమైనా లాభం ఉంటుందా? ఏమైనా నెత్తికి ఎక్కుతుందా? ఇంత సరిగా కూర్చొని ఏం లాభం? అందుకని ఆధ్యాత్మికంలో అంటే ఈ జీవుడు భూమి మీదకి ఎందుకు వచ్చిండు, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు, మరి జీవుడు ఎక్కడి నుంచి వచ్చిండు, ఏం చేయడానికి వచ్చిండు, మరి జీవుడు ఎవరు, ఆ దేవుడు ఎవరు అని తెలుసుకోవడానికి శ్రద్ధ ఉంటానా వద్దా? అదే శ్రద్ధ అంటున్నాడు. అంటే ఇవన్నీ తెలుసుకోవడానికి మీ అందరికి శ్రద్ధ ఉందా? మరి నన్ను ఎప్పుడు పిలిచిండు? పిల్లలే కదా. ఇప్పుడు వార్షికోత్సవం ఉందని పిలిచిండు. శ్రద్ధ ఉంటే ఏమవుతుంది? నెలకు ఒకసారి ఒక ప్రోగ్రాం పెద్దది పెట్టుకోవాలి ఇలాంటి విషయాలు వినడానికి. ఎందుకంటే అమ్మ మన జీవితంలో సంసారం ఒక్కటే కాదు, సంసారంలో ఉంటూ మన గురించి పరమాత్మ గురించి, పరమాత్మ అంటే ఇంత దీపం పెడితే అయిపోయే, ఇంత అగరబత్తి పెడితే అయిపోయి, ఇంత కొబ్బరికాయ కొడితే అయిపోయి, ఇంత చక్కెర పెడితే అయిపోయి అని మనం అనుకుంటున్నాం.